హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? పరిశుద్ధ గ్రంథంలో 7 అనే నంబర్ కి గొప్ప ప్రాధాన్యత ఉంది. సంపూర్ణతను, పరిపూర్ణతను, ఆశీర్వాదంను సూచిస్తుంది. నెంబర్ 7 బైబిల్లో కంప్లీట్నెస్ కు గుర్తులా ఉంటుంది. అంటే పరిపూర్ణమని అర్థం. అవును ఫ్రెండ్స్, మరి 7 నంబర్ గురించి తెలుసుకుందామా? దేవుడు 6 రోజులు సృష్టిని చేసి 7వ రోజు విశ్రమించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 2వ వచనంలో ఇలా ఉంది: దేవుడు తాను చేసిన పని 7 దినములుగా పూర్తి చేసి తాను చేసిన పని అంతటి నుండి 7వ రోజున విశ్రమించాడు. ఆదికాండము 2వ అధ్యాయం 3వ వచనంలో ఇట్లా ఉంది: కాబట్టి దేవుడు 7వ దినంని ఆశీర్వదించి పరిశుద్ధపరచను. ఏలయనగా దానిలో దేవుడు చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించను. యెహోషువ 6వ అధ్యాయం 15వ వచనం నుండి 20వ వచనం వరకు ఇట్లా ఉంది: ఇశ్రాయేలీయులు యెరికో గోడ చుట్టూ 6 సార్లు తిరిగారు. 7వసారి ఏమైందో తెలుసా ఫ్రెండ్? 7వసారి యాజకులు బూర ఊది ప్రజలు కేక వేసినప్పుడు యెరికో గోడలు కూలిపోయాయి. ఎంత అద్భుతమో కదా ఫ్రెండ్స్. 2వ రాజులు 5వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది: నయమానుకు కుష్టి వ్యాధి వచ్చినప్పుడు ఎలీషా ప్రవక్త యోర్దాను నదిలో 7 సార్లు మునగమని చెప్తాడు. అతను పోయి ఎలీషా ప్రవక్త చెప్పినట్లు యోర్దాను నదిలో 7 సార్లు మునగగా అతని స్కిన్ అప్పుడే పుట్టిన బేబీ స్కిన్ లా అయ్యింది. అతడు శుద్ధుడాయను. నిజాం ఫ్రెండ్స్, యేసయ్యను సిలువ వేసినప్పుడు అంత ఘోరమైన శ్రమ బాధలో కూడా యేసయ్య 7 అమూల్యమైన మాటలు పలికారు. మొదటి మాట: తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించండి. 2వ మాట: నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు. 3వ మాట: అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇదిగో నీ తల్లి అని శిష్యునితో చెప్పాను. 4వ మాట: దేవా దేవా, నన్ను ఎలా చేయి విడిచితివి అని బిగ్గరగా కేక వేశాను. 5వ మాట: నేను దప్పిక కొనుచున్నాను నేను. 6వ మాట: ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి 7వ మాట: తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని. అపోస్తలుడైన యోహాను గారు ప్రకటన గ్రంథాన్ని 7 సంఘాలకు రాశాడు. 7 తుర్యాలు, 7 ముద్రల గురించి ఉంది ఫ్రెండ్. ఇవి కంప్లీట్నెస్ కు గుర్తులు అన్నమాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో ఇట్లా ఉంది: యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘాలకు శుభమని చెప్పి రాయి ఉన్నది. వర్తమాన, భూత, భవిష్యత్తు కాలంలో ఉన్నవాని నుండి ఆయన సింహాసనం ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి. ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 6వ వచనంలో ఇలా ఉంది: అంతటా 7 బూరలు పట్టుకుని ఉన్న ఆ 7 దూతలు ఊదుటకు సిద్ధపడిరి. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనంలో ఇట్లా ఉంది: మరియు లోపటను వెలుపటను రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై ఉండు వాని కుడి చేత చూచితిని. అపోస్తలుడైన పౌలు గారు 7 ముఖ్యమైన సంఘాలకు లేఖలు రాశారు. అవేంటో తెలుసా ఫ్రెండ్? రోమీలకు, కొరింథీలకు, గలతీలకు, ఎఫెసీలకు, ఫిలిప్పీలకు, కొలసీలకు, తెస్సలోనియులకు. సబ్బాతు దినాన యేసయ్య చేసిన 7 అద్భుత కార్యాలు మీకు తెలుసా ఫ్రెండ్స్? మొదటి అద్భుతం కపెర్నహూములో అపవిత్ర ఆత్మను వెళ్ళగొట్టడం. 2వ అద్భుతం పేతురు అత్తగారు జ్వరం నుండి స్వస్థత పొందడం. 3వ అద్భుతం ఊతి చేయగల మనిషిని స్వస్థపరచడం. 4వ అద్భుతం బెతస్దా కోనేరు వద్ద 38 సంవత్సరాలుగా లేమితో బాధపడుతున్న మనిషిని స్వస్థపరచడం. 5వ అద్భుతం 18 సంవత్సరాలుగా నడుము వంగిపోయిన స్త్రీని స్వస్థపరచడం. 6వ అద్భుతం జల్దరు రోగంతో బాధపడుతున్న మనిషిని స్వస్థపరచడం. 7వ అద్భుతం పుట్టుకతోనే గుడ్డివాడైన మనిషికి చూపి ఇవ్వడం. విన్నారా ఫ్రెండ్స్? 7 నంబర్ ఎంత స్పెషల్ అర్థమైందా? ఇవన్నీ 7వ నంబర్ కి సూచనగా ఉన్నాయి. 7 అంటే పరిపూర్ణత, అంటే కంప్లీట్నెస్ అని అర్థం. ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్? అయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. మీలో ఎంతమందికి 7 నంబర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.